హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు మరొక ముఖ్యమైన సెక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లోని సెక్షన్ 77. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, ఈ మధ్య చూస్తున్న ఈ మధ్యకాలంలో ఎక్కువగా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు కూడా సిగరెట్లు, మందు, గంజాయి లాంటి వీటికి అలవాటు పడతారన్నమాట. మత్తు పానీయాలకు కానీ మత్తు పదార్థాలకు కానీ వీళ్ళు బానిసలు అవుతున్నారు. ఈ అమ్మేవాళ్ళది ప్రాఫిట్ ఉంటే, లాభం ఉంటే చాలు, లాభం చూసుకుని ఎవరు వచ్చినా అమ్మేస్తారు. వాళ్ళకి సమాజం పట్ల బాధ్యత లేదు కాబట్టి వాళ్ళ లాభార్జన వాళ్ళు చూసుకుని వదిలేస్తుంటారు అనమాట. సో అటువంటి వాళ్ళని కట్టేలు చేయడానికి ఈ సెక్షన్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకని చెప్పి సెక్షన్ని ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సెక్షన్ ఏం మాట్లాడుతుందో చూడండి. సెక్షన్ 77 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఇలాంటి సిచ్యువేషన్ని డీల్ చేస్తుంది అనమాట. రైట్. పెనాల్టీ ఫర్ గివింగ్ ఇంటాక్సికేటింగ్ లిక్వర్, నార్కోటిక్ డ్రగ్ ఆర్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ టు ఏ చైల్డ్. ఇక్కడ మనకి చైల్డ్ అంటే 18 years లోపు ఉన్నవాళ్ళు అనమాట. రైట్. సో అటువంటి పిల్లలకి ఎవరైనా కూడా మత్తును కలిగించే లిక్వర్, మద్యాన్ని కానీ, నార్కోటిక్ డ్రగ్స్ కానీ, ఆ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కానీ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి పెనాల్టీ విధించడం గురించి ఈ సెక్షన్ మాట్లాడుతుంది. రైట్. మెయిన్ సెక్షన్ చూడండి. హూ ఎవర్ గివ్స్ ఆర్ కాజెస్ టు బి గివెన్. సో ఎవరైతే ఇస్తారో లేదా ఇవ్వబడేలా చేస్తారో ఎవరికి, టు ఎనీ చైల్డ్, ఏమి ఇవ్వాలి? any intoxicating liquor or any narcotic drug or tobacco products or psychotropic substances. సో ఈ టొబాకో ప్రొడక్ట్స్ ఇక్కడ ఇచ్చారు కదా చూడండి. దిస్ వన్, ఈ సిగరెట్లు కానీ, గుట్కా కానీ అలాంటివి అమ్ముతున్నారు కదా, వీళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది అనమాట. ఎక్సెప్ట్ ఆన్ ది ఆర్డర్ ఆఫ్ ది డ్యూలీ క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో ఎవరైనా ఒక డాక్టర్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తే, అటు ఎందుకు వాళ్ళ మెడికల్ కండిషన్కి అవసరం అని చెప్పేసి భావించి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తే అప్పుడు తప్పించి మిగతా అన్ని సందర్భాలు ఎవరైతే 18 సంవత్సరాల పిల్లలకి ఈ పదార్థాలు అమ్ముతారో వాళ్ళని షాల్ బి పనిషబుల్ విత్ రెగరస్ ఇంప్రిజన్మెంట్, కఠిన కారాగార శిక్ష. అది కూడా ఎంతకాలం? ఫర్ ఏ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years. ఎక్స్టెండ్ టు 7 years అంటే 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉందన్నమాట. అలాగే షాల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్. షాల్ అంటే తప్పకుండా విధించబడుతుంది అనమాట. విచ్ మే ఎక్స్టెండ్ టు అప్ టు 1 lakh, 1 లక్ష రూపాయల వరకు. రైట్. వాళ్ళకి జరిమానా విధించే అవకాశం ఉంది. 7 సంవత్సరాల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది, ఫైన్. రైట్. అటువంటి వాళ్ళ గురించి ఎవరన్నా పిల్లలకి ఈ సిగరెట్లు లేదా మందు లేదా గుట్కా లాంటివి ఎవరైనా నమ్మినట్లయితే మీ దృష్టికి వస్తే వాళ్ళకి సంబంధించి కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు మనకి నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఇక్కడ సైకోట్రోపిక్ అండ్ సబ్స్టెన్స్ కూడా రెండు వాడారు అనమాట. రైట్. ఈ నార్కోటిక్ డ్రగ్స్ జనరల్గా ఎందుకు వాడతారంటే పెయిన్ రిలీఫ్ అనమాట, నిద్రపుచ్చడానికి ఎక్కువగా పనిచేస్తారన్నమాట, మార్ఫిన్ ఇలాంటివన్నీ కూడా. బట్ ఈ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ వచ్చేసరికి ఏంటంటే మన మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాయి. సో మన ఆలోచనని, మూడ్ని కాదు, మన ప్రవర్తన కూడా మార్చేస్తాయి అన్నమాట ఇవి. రైట్. హాలుసినేషన్ ఇలాంటివన్నీ. సో ఇక మనకి టొబాకో అంటే మనకు తెలుసు, మన సిగరెట్స్, ఈ గుట్కాలు ఇలాంటివన్నీ. రైట్. ఇక్కడ ఇంటాక్సికేటింగ్ లిక్వర్ అంటే మందు. ఇవేవి కూడా ఈ పిల్లలకి అమ్మడానికి లేదనమాట. రైట్.